కృష్ణ, శోభన్ బాబు నట జీవితాలు భిన్నంగా సాగినా వీరిద్దరి కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు క్రేజ్. కృష్ణ, శోభన్ బాబు హరనాథ్ రామకృష్ణలతో కలిసి శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంలో నటించారు. ఆ తర్వాత కృష్ణ, శోభన్ బాబు కలిసి లక్ష్మీ నివాసం, మంచి మిత్రులు, విచిత్ర కుటుంబం, మా మంచి అక్కయ్య, పుట్టినిల్లు మెట్టినిల్లు, గంగా మంగ చిత్రాల్లో కలిసి నటించారు. ఈ సినిమాల్లో నటించే సమయానికి వీరిద్దరి మధ్య పెద్దగా పోటీ లేదు. ఎవరి పాత్రలకు వాళ్ళు న్యాయం చేసుకుంటూ వెళ్ళేవారు. శోభన్ బాబుకు గ్లామర్, క్లాసిక్ టచ్ ఉన్న పాత్రలు లభిస్తే కృష్ణ మాస్ పాత్రలు పోషించేవారు. నిజ జీవితంలో కూడా వీరిద్దరూ మంచి మిత్రులుగానే మసలుకొన్నారు. వయసులో తనకంటే శోభన్ బాబు పెద్దవాడు కావడంతో ఆయన్ని కృష్ణ గౌరవించేవారు. 1973 నుంచి కృష్ణ, శోభన్ బాబు చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడడం మొదలైంది. కృష్ణ నటించిన మల్లమ్మ కథ, శోభన్ బాబు జీవన తరంగాలు చిత్రాలు ఓ వారం గ్యాప్లో విడుదలయ్యాయి. ఈ రెండు చిత్రాల్లో హీరోల కన్నా హీరోయిన్లకే ఎక్కువ పేరు వచ్చింది. తర్వాత కృష్ణ నటించిన నేరము శిక్ష విడుదలైన 2 వారాలకు శోభన్ బాబు మైనర్ బాబు విడుదలైంది. ఈ రెండు చిత్రాల్లో హీరోలిద్దరికీ మంచి పేరు లభించింది. ఆ తర్వాత కృష్ణ వింత కథతో, శోభన్ బాబు డాక్టర్ బాబు, కృష్ణ సత్యానికి సంకెళ్ళుతో, శోభన్ బాబు మంచి మనుషులు, కృష్ణ చీకటి వెలుగులతో శోభన్ బాబు బలిపీఠం తలపడ్డాయి. దీంతో కృష్ణ, శోభన్ బాబు అభిమానుల మధ్య కూడా పోటీ మొదలైంది. శోభన్ బాబు, కృష్ణ కురుక్షేత్రం సినిమాలో కృష్ణార్జునులుగా నటించారు. ఈ చిత్రం ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ చిత్రంతో పోటీ పడడంతో కృష్ణ, శోభన్ బాబుకు కూడా టాప్ స్టార్స్ జాబితాలో చేరే అవకాశం లభించింది. కృష్ణకు మాస్లో, శోభన్ బాబుకు లేడీస్లో ఫాలోయింగ్ ఉండేది. దాదాపు 30 సార్లు కృష్ణ, శోభన్ బాబు చిత్రాలు పోటీ పడి ఉంటాయి. కొన్నిసార్లు కృష్ణ సినిమాలది, మరికొన్నిసార్లు శోభన్ బాబు సినిమాలది పైచేయి అయ్యేది. ఇలా సాగుతున్న సమయంలో వీరిద్దరితో సినిమాలు తీయడానికి నిర్మాతలు జంకేవారు. ముందు ఏ హీరోని పలకరిస్తే ఏ హీరోకు కోపం వస్తుందోనని భయపడేవారు. అయితే కృష్ణ మాత్రం తనకంటే సీనియర్ అయిన శోభన్ బాబుకు ఎంతో విలువ ఇచ్చేవారు. అందుకే సినిమాలో శోభన్ బాబు పాత్ర పై చేయిగా సాగినా పట్టించుకునేవారు కాదు కృష్ణ. వీరిద్దరితో దాసరి నారాయణరావు తెరకెక్కించిన కృష్ణార్జునులు సమయంలో వీరి ఫ్యాన్స్ మధ్య మరింత పోటీ నెలకొంది. కృష్ణ, శోభన్ బాబులతో బాపయ్య దర్శకత్వంలో రామానాయుడు నిర్మించిన ముందడుగు చిత్రం తెలుగునాట ఓ చరిత్ర సృష్టించింది. అంతకుముందు ఏ మల్టీ స్టారర్ సాధించని అరుదైన విజయాన్ని ముందడుగు చిత్రం సొంతం చేసుకుంది. తెలుగు మల్టీ స్టారర్స్లో గోల్డెన్ జూబ్లీ జరుపుకున్న ఏకైక చిత్రం ఇదే. ముందడుగు సమయంలో, ఆ తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఇద్దరు దొంగలు సమయంలోనూ కృష్ణ, శోభన్ బాబు అభిమానుల మధ్య వైరం ఎక్కువైంది. 1985లో ఈ ఇద్దరు హీరోలతో కోదండరామిరెడ్డి రూపొందించిన మహాసంగ్రామంతో కృష్ణ, శోభన్ బాబు మల్టీ స్టారర్ పయనానికి ఫుల్ స్టాప్ పడింది. ఆ చిత్రంలో శోభన్ పాత్ర కన్నా కృష్ణ పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉండడంతో శోభన్ ఫ్యాన్స్ ఆగ్రహించారు. దాంతో వీరి జంట ప్రయాణం ముగిసింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మహాసంగ్రామం చిత్రం విడుదలైన కొద్ది రోజులకు ఆగ్రహించిన తన అభిమానులను ఉద్దేశించి ఓ బహిరంగ లేఖ రాశారు. మహాసంగ్రామం చిత్రంలో తన పాత్రను కొంతమంది అవివేకులు వెన్నుపోటు పొడిచారని పేర్కొన్నారు. ఒక పాత్ర పోయినంత మాత్రాన కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాల్లో దశాబ్దాలుగా జ్యోతిలా వెలుగుతున్న ధ్రువతార ఆరిపోదు, రాలిపోదు అంటూ అభిమానులను ఓరడించారు శోభన్ బాబు. అంతేకాదు, ఒకే చిత్రంలో 3 పాత్రలు వేసి మిమ్మల్ని మెప్పించిన నేను ఇక మీదట ఇద్దరు హీరోల చిత్రాల్లో నటించి మీ మనసు నొప్పించను అని అభిమానులకు మాట కూడా ఇచ్చారు శోభన్ బాబు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.